తాను దత్తత తీసుకున్న మెదక్ జిల్లా ఎర్రవల్లి నర్సనపేట గ్రామాలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఆ రెండు గ్రామాల్లో ప్రభుత్వం నిర్మిస్తున్న 2 పడక గదుల ఇళ్ల నిర్మాణాలు పరిశీలించిన ఆయన ఇంటింటికి మంచినీటి నల్లా కనెక్షన్తో పాటు భవనం పైన ట్యాంకు నిర్మాణం చేపట్టాలని సూచించారు. గ్రామమంతా భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎవరైనా మంచినీటి కోసం వస్తే సర్పంచ్, ఎంపీటీసీ రాజీనామా చేయాలని కేసీఆర్ సున్నితంగా మందలించారు. అందరూ ఐక్యమత్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని గ్రామ సభలో వ్యాఖ్యానించారు. 15 మే లోపు ఇండ్లన్నీ తయారవుతున్నాయి, నల్లాల పథకం వస్తుంది, నీళ్లు తయారవుతున్నాయి, నల్లాలు ఫిట్ అవుతున్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైన్ కూడా అయిపోతూ ఉంది. మరి అయ్యగారిని అడిగితేనే నాకు తెలియదు. 15 మే నుంచి 30 మే లోపల ఏ డేటు బాగుంటే ఆ డేటు నేనే వస్తాను. ఊర్లో బ్రహ్మాండమైన పండగ జరిపి అందరం కలిసి ఇళ్లలోకి పోవాలి. ఒకటే రోజు పోదాం అనుకున్నాం అందరం కూడా. ఎర్రవేలి గ్రామం గోత్రం అడిగి, గ్రామం గోత్రం బాగుంటే మనందరి గోత్రం బాగుంటుంది. ఆ ప్రకారం అందరం కూడా దేవునికి దండం పెట్టి పెద్ద పండగ చేసుకొని అందరం కూడా ఇళ్లలోకి చేరిపోదాం. ఈరోజు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూస్తే నా ఎంబడి చాలామంది పెద్దలు వచ్చిండ్రు. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవి మంచిగా హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ లాగున్నాయి సార్ అని చెప్పి మా పత్రికా విలేకరులు కూడా కొందరు చెప్పారు నాతో. ఒక్కొక్క ఇంటికి ఏ మొక్కలు ఇవ్వాలి, అవి పెద్ద మొక్కలు తెప్పించి పెట్టాలి. అవసరమైతే కడెం నర్సరీ నుంచే ఎక్కడ దొరికితే అక్కడ బ్రహ్మాండంగా ఎన్ని వేల మొక్కలు అవసరం పడ్డా సరే బజార్లు ఎంబడి పెట్టాల్సిన చెట్లేంటి, అవెన్యూ ప్లాంటేషన్, గ్రామంలో ఇళ్లలో పెట్టుకోవాల్సిన కొబ్బరి మొక్కల మరో మొక్కల ఏం పెట్టాలనో అవన్నీ తెచ్చి రెడీ పెడితే జూన్లో వర్షం పడంగానే చినుకు పడంగానే చెట్లు కూడా పెట్టుకునే పరిస్థితి రావాలి. పెద్ద చెట్లు పెట్టాలి, చిన్న చిన్నవి కాకుండా 6 ఫీట్ 7 ఫీట్ చెట్లు పెడితే అప్పుడు నిజంగా ఎర్రవెల్లి పచ్చగా కలకల్లాడుతూ కనిపిస్తుంది మనకు. ఒక్కొక్క రైతుకు మళ్ళీ ఒక్కొక్క మోటార్ పెట్టి ఒక్కొక్క కుండి కట్టి చాలా ఇబ్బంది అవుతుంది, అవస్థ అవుతుంది. ఇంత పనిచేసి మనం మళ్ళా ఇబ్బంది పడే బదులు నర్సన్నపేట ఎర్రవెల్లి 2 గ్రామాలకు కలిపి మొత్తం 2800 ఎకరాల వ్యవసాయం ఉంది మనకు. దీన్ని ఒక 14 బిట్ల కింద తయారు చేసిండ్రు. 14 బిట్ల కింద ఒక్కొక్క బిట్టు కింద 200 ఎకరం ఉంటుంది. ఆ బిట్టుకు ఒక ఆపరేటర్ని మనం పెట్టుకుంటాం. అతనే మన పొలం బారిస్తాడు, మనం బారిచ్చే అవసరం లేదు. ఎకరానికి ఇంత అని చెప్పి మనం డబ్బులు ఇస్తాం. మరి రైతులు మనం ఏం చేయాలంటే మన పొలం పారిందా లేదా మనం చూసుకోవాలి. ఎవరి పొలం ఏ టైంలో బారుతుందో మనకు టైం తెలియజేస్తారు ముందుగానే. ఏదైనా కలుపు మొక్కనో గడ్డి మొక్కనో ఉంటే తీసేసుకొని శుభ్రంగా చేను పెట్టుకోవాలి. ఇది ఎర్రవెల్లిలో మనం వ్యవసాయం చేసే పద్ధతి. ఏవైతే 14 బిట్లు చేసినామో ఆ 14 బిట్ల కాడ 14 నెటాజెట్ యంత్రాలని ఉంటాయి. ఇప్పుడు నా పొలం కాడ ఉంది, అక్కడనే మందులు కలిపేటువంటి టాకీలు ఉంటాయి. మా పొలంలో స్ప్రే చేస్తే ఆడికెళ్ళి పురుగు వచ్చి ఇంకొక ఆయన పొలంలో వాడుతుంది, ఇంకొక ఆయన దానిలో వేస్తే పోయి ఇంకొక ఆయన దానిలో వాడుతుంది. అట్లా ఉండద్దని చెప్పి ఏమనుకున్నామంటే ఊరు మొత్తం ఒకటే రోజు స్ప్రే అయిపోతుంది కంప్లీట్గా. అప్పుడు మన ఊర్లో ఏ పురుగు లేకుండా బయటికి వెళ్ళిపోతుంది తప్ప అన్ని పొలాలు సేఫ్గా ఉంటాయి. అందరం కూడా చాలా బాగా ఉంటాం. చాలా గొప్పగా మనం అనుకున్న పద్ధతిలో పంటలు పండియాలంటే ఈ పద్ధతితోనే చాలా బాగా చేయగలుగుతాం. అంకాపూర్ కాడ వాళ్ళు చేసే నిజామాబాద్లో అదే పని. మహారాష్ట్ర ప్రభుత్వంతో నేనే పోతా ఉన్నా. 7 తారీఖు నాడు 8వ తారీఖు నాడు మనం అగ్రిమెంట్ అవుతా ఉన్నాం. పాములపర్తి రిజర్వాయర్ అంటే మన కొండపోచమ్మ రిజర్వాయర్, కొమరేలి మల్లన్న రిజర్వాయర్ 2 కూడా 10, 15, 20 రోజులనే టెండర్లు పిలిచి పనులు మొదలవుతా ఉన్నాయి. మనకు బ్రహ్మాండంగా 2-2.5 సంవత్సరాలకు మన పాములపర్తి రిజర్వాయర్నే నీళ్లు ఉంటాయి. మనకు పాములపర్తి రిజర్వాయర్ అంటే మనకు నెత్తి మీద కుండ పెట్టుకున్నట్టే. ఇక బ్రహ్మాండంగా కాలువ ద్వారా వస్తుంది. మనం కట్టుకుంటున్న చెరువులు కానీ ఒక్కసారి గోదావరి నీళ్ళు వచ్చినాయంటే 365 రోజులు మన చెరువులు నిండి ఉంటాయి, మన కూడవేలి వాగు నిండి ఉంటుంది. అప్పుడు మనం ఎవ్వరికి కూడా మోతాదు ఉండం. ఈ రకమైనటువంటి పని ఎర్రవెల్లిలో మనం చేసి తెలంగాణ రాష్ట్రానికి, యావత్ భారతదేశానికి ఒక కొత్త పాఠం చెప్పబోతా ఉన్నాం, కొత్త పాఠం నేర్పబోతా ఉన్నాం.